నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. ఈ స్టోరీతో పాటు శుభలేఖ అనే మరో స్టోరీ ఇస్తున్నాను, కానీ మీరు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వ్యూస్ లేవు, కామెంట్లు లేవు. నా శ్రమ అంతా వేస్ట్ చేసుకోవడం ఎందుకని రోజు విడిచి రోజు ఇస్తాను. వ్యూవర్స్ ఓకేనా? ఇక ఈ కథలోకి వెళ్దామా? రొమాంటిక్ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అతడే ఆమె ప్రియుడు, భాగం 5. ఈ స్టోరీ రోజు ఇస్తాను. తెల్లవారుజామున తన ఫ్లాట్కి వచ్చి పడుకున్న మాయ రాబర్ట్ వచ్చి తలుపు తట్టే వరకు లేవలేదు. అప్పుడు కూడా మూతలు పడుతున్న కళ్ళతో వెళ్ళి తలుపు తీసింది. అబ్బా మాయా, నువ్వింకా పడుకునే ఉన్నావా? చెప్పాను కదా నేను వస్తానని ముద్దుగా విసుక్కున్నాడు. నాకు నిద్ర వస్తోంది రాబర్ట్, నువ్వెళ్ళు అని మళ్ళీ మంచానికి అడ్డంగా పడి నిద్రపోవాలని చూసింది మాయ. మాయా, ఇలా తినకుండా ఎంతసేపు పడుకుంటావు? కావాలి అంటే లంచ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి పడుకో, ఎవరు వద్దన్నారు అని ఆమెను పడుకోనివ్వకుండా చెయ్యి పట్టి లేపి ఆమెని వాష్రూమ్కి పంపాడు. నువ్వు మొండివాడివి రాబర్ట్, నీ మాట నీదే కానీ నా మాట అసలు వినవు కదా అని ముద్దుగా తిడుతూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఈమెకు అసలు ఓపికనేదే ఉండదు. గది చూడు ఎంత చండాలంగా ఉంచిందో అనుకున్న రాబర్ట్ ఆమె గదిని శుభ్రం చేసే పనిలో పడ్డాడు. అలా చేస్తున్న క్రమంలో అతనికి రాత్రి ఆమె తీసుకుని వచ్చిన ఫైల్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కనిపించింది. ఫైల్ ఏంటి ఇక్కడ పెట్టింది? జాగ్రత్తగా దాచాలి కదా. అసలు మాయకు దేని మీద శ్రద్ధ లేదు, ఏది ఎక్కడ ఉంచాలో తెలియదు అనుకుంటూ ఫైల్ తీసి కబోర్డ్లో పెట్టాలని చేతిలోకి తీసుకున్నాడు. దానిపైన కనిపించిన మ్యాటర్ చూసి షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయాడు రాబర్ట్. ఇంతలో ఆమె స్నానం చేసి డ్రెస్ అప్ అయి వచ్చింది. మాయా, ఈ ఫైల్ ఏంటి? ఇది నీ దగ్గర ఎందుకుంది అని ఆశ్చర్యంతోనూ అనుమానంతోనూ ఆమెను చూశాడు రాబర్ట్. ఓ ఇదా అని అది అంత ఇంపార్టెంట్ కానట్టు మాట్లాడి అతని చేతిలో ఉన్న ఫైల్ తీసుకొని ఇక వెళ్దామా అంది. రాబర్ట్కి ఈ ఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే మాట మార్చింది. మాయా, నేను సీరియస్గా అడుగుతున్నాను. ముందు నీ చేతిలో ఉన్న దాని గురించి చెప్పు అన్నాడు. దీనికోసమే కదా ఆ విధవ తన పెళ్ళాన్ని పరాయివాడి పక్కలోకి పంపి సంతకాలు పెట్టించుకోవాలని చూసింది. తనలో తాను అనుకొని పళ్ళు పటపటా నూరుకుంది. అది చూసి మాయా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు సీరియస్గా అన్నాడు. ఇందులో దాచడానికి ఏముంది? దీనికోసమే కదా నిన్న రాత్రంతా ఆ హోటల్ దగ్గర అలా పడికాపులు కాసింది. నిన్న ఆ ఫణీంద్ర దగ్గరికి కాల్ గర్ల్ని పంపి సంతకం పెట్టించి ఈ ఫైల్ సొంతం చేసుకుంది. అంతేకాదు, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి సేఫ్గా లాకర్లో పెట్టాలి. మా సార్ వచ్చాక అతనికి ఇవ్వాలి. చాలా ఇంకా డీటెయిల్స్ కావాలా? కావాలి అంటే నా దగ్గర లేవు. మా సార్ వచ్చాక అతనికి నిన్ను పరిచయం చేస్తాను. నువ్వే డైరెక్ట్గా అతన్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకో చిరుకోపంతో అన్న ఆమె. లంచ్కి తీసుకెళ్తానని చెప్పావు, ఇలా మాటలతోనే కడుపు నింపేలా ఉన్నావు అని మూతి ముడిచింది. ఆకలి గుర్తుకు వచ్చి సరే పద వెళ్దాం అని మాయతో కలిసి బయలుదేరాడు రాబర్ట్. ఇక ఫామ్ హౌస్లో కూర్చొని టీవీ చూస్తున్న రిషికి గత రాత్రి అనుభవం గుర్తుకు రాగా లైలా ఆలోచనలో మునిగాడు. సాయంత్రం వరకు అక్కడే ఉండి సిటీలో ఉన్న తన ఫ్లాట్కి వెళ్ళాలి అనుకున్నాడు. కానీ ఇంతలో అతనికి ఫారెన్ నుండి కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగానే అవతలి వైపు నుండి ఏడుపు వినిపించింది. అతడు కంగారు పడ్డాడు. గ్రాండ్పా, ఏమైంది? ఆత్రంగా అడిగాడు. రిషి, మీ గ్రానికి సడన్గా హెల్త్ డిస్టర్బ్ అయింది. ఇదిగో ఇప్పుడే హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. తనను ఐసీయూలో పెట్టారు. మాకు నువ్వు కాక ఎవరున్నారు చెప్పు. అందుకే కాల్ చేసి నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాను. అతడు దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూ చెప్పాడు. నేనేమీ డిస్టర్బ్ అవ్వలేదు గ్రాండ్పా. పైగా నువ్వు కాల్ చేసి మంచి పని చేశావు. ఈ సమయంలో నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు. అయినా నేను ఈ పూట బయలుదేరుతున్నాను. నువ్వు కంగారు పడకు అని తన తాతకి ధైర్యం చెప్పి కాల్ కట్ చేశాడు రిషి. విషయం తెలిసి అతని మనసంతా ఎలాగో అయిపోయింది. వెంటనే తన పిఏకి కాల్ చేసి లండన్కి టికెట్ బుక్ చేయమని చెప్పాడు. ఆఫీస్కి వెళ్ళి ఇంపార్టెంట్ ఉన్న ఫైళ్ళ మీద సంతకాలు పెట్టి తన మేనేజర్కి ఇంకా ముఖ్యమైన వ్యక్తులకి తను లేనప్పుడు చూసుకోవాల్సిన బాధ్యతలను అప్పగించి ఆ మధ్యరాత్రి ఉన్న ఫ్లైట్ ఎక్కి లండన్ బయలుదేరాడు రిషి. ఈ రిషి ఏమీ అనామకుడు కాదు. అతడు రిషికేశవ నాయుడు. రాయల్ ఫ్యామిలీకి వారసుడు. తండ్రి ఇండియన్, తల్లి అమెరికన్. అతడు క్రాస్ బ్రీడ్. అందుకే అతడు నీలి కళ్ళతో, రోజీ లిప్స్తో, బ్లాక్ హెయిర్తో చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు. కొన్ని కారణాల వల్ల అతడు చాలా సంవత్సరాలు లండన్లో ఉన్నాడు. ఉన్న తన అమ్మమ్మ, తాత దగ్గర పెరిగి పెద్దవాడై ఈ మధ్యనే ఇక్కడికి వచ్చాడు. రిషి వెళ్ళిన 4 రోజులకి
జోగేంద్ర ఫారెన్ నుండి ఇండియా వచ్చాడు. డ్రైవర్ ఉన్నా తను స్వయంగా తన అన్నని రిసీవ్ చేసుకోవాలి, ఇంకా పృథ గురించి తెలుసుకోవాలి అనుకున్న నాగేంద్ర అతన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్టుకు వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. చాలా సంతోషంతో కనబడుతున్న తన అన్నం చూసి, అన్నయ్య నీకో ముఖ్య విషయం చెప్పాలి అన్నాడు. ఏంటో చెప్పు అనగానే నాగేంద్ర చెప్పబోయాడు. ఇంతలో జోగేంద్రకి కాల్ వచ్చింది. అతడు లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉండిపోయాడు. దాంతో నాగేంద్ర చెప్పాలనుకుంది. చెప్పే అవకాశం రాకముందే ఇల్లు వచ్చింది. ఉసూర్మంటూ కారు దిగి ఇంట్లోకి వెళ్ళాడు నాగేంద్ర. ఒక కాల్ అయిపోగానే మరొక కాల్ వస్తూ ఉంటే అతను మాట్లాడుతూ అతని వెనక ఇంట్లోకి వచ్చాడు జోగేంద్ర. లండన్ వెళ్ళిన రిషి ఓ 20 రోజులకి తన అమ్మమ్మ ఆరోగ్యం బాగుపడడంతో అక్కడి నుండి ఇక్కడికి బయలుదేరి వస్తూ ఎయిర్పోర్ట్లో దిగాడు. అతని కోసం కారు తెచ్చిన డ్రైవర్తో, నేను ఫామ్ హౌస్ వెళ్తాను, నువ్వు క్యాబ్ పట్టుకుని మీ ఇంటికి వెళ్ళు అన్నాడు. దాంతో ఆ డ్రైవర్ కార్ కీని రిషి చేతిలో పెట్టాడు. రిషి ఔటర్ రింగ్ రోడ్ మీద డ్రైవ్ చేసుకుంటూ కాస్త దూరం వచ్చాక అది దిగి సర్వీస్ రోడ్లో ప్రయాణం చేస్తూ తన ఫామ్ హౌస్కి వెళ్తున్నాడు. అప్పటికే మధ్యరాత్రి దాటి చాలా సమయమైంది. అతడు స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఇంతలో ఎవరో ఒక ఆమె అడ్డదారిలో పరిగెత్తుకుంటూ ఒక్కసారిగా అతని కారు ముందుకు వచ్చింది. అతడు అదిరిపడి సడన్గా బ్రేక్ వేశాడు. అది ఆమెను తగులుదేమో అన్నట్టుగా ఆగింది. గుద్దేశానా అనుకున్నాడు రిషి. ఆందోళనతో అతని గుండె కొట్టుకునే వేగం రెట్టింపు అయింది. ముఖంపై చిరుచెమటలు పట్టాయి. అదురుతున్న మనసుతో కారు దిగి ముందుకు వచ్చి చూశాడు. ఆమె కారుకి అడ్డంగా ఒక వైపుకు తిరిగి పడి ఉంది. ఓ గాడ్ అని వణుకుతున్న చేతులతో ఆమెను వెలకిలా తిప్పి చూశాడు. ఆమె ఒంటిపైన ఎక్కడా రక్తం కనిపించలేదు. చిన్న చిన్నగా దెబ్బలు తగిలినట్టు అనిపించాయి. థ్యాంక్ గాడ్, ప్రమాదం వెంటుకవాసిలో తప్పింది అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తన 2 చేతులతో తన తలను పట్టుకున్నాడు. అసహనంతో ఎవరైనా కనిపిస్తారేమోనని అటూ ఇటూ చూశాడు. రోడ్డు పక్కన అక్కడ ఒకటి ఇక్కడొకటి అనగా ఉన్న విద్యుత్ దీపాల కాంతిలో ఆ ప్రాంతమంతా నిర్మానుషంగా కనిపించింది. ఇలాంటి ఏరియాలో ఇంత రాత్రివేళ ఈమె ఎందుకుంది, ఎందుకు పరిగెత్తింది? సమాధానం దొరకని ప్రశ్నలు అతని బుర్రలో తిరుగుతూ ఉంటే అతనికి ఏమీ అర్థం కాలేదు. కానీ ఆమెకి ఏదో ప్రమాదం పొంచి ఉందని మాత్రం అనుకున్నాడు. అందుకని అలా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళడానికి మనసు రాలేదు. కారు వెనక డోర్ తెరిచి పెట్టాడు, ఆమెని అక్కడ పడుకోబెట్టడం కోసమని. ఇంకా ఆమెని తన వెంట తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఆమెను 2 చేతులతో ఎత్తుకున్నాడు. ఆమెను అలా తన చేతుల్లోకి తీసుకోగానే అతనికి ఏదో ఫీల్ కలిగింది. అది మనసు నుండి మైండ్కు చేరింది. కానీ అతడున్న టెన్షన్లో దాన్ని పట్టించుకోలేదు. అలా కాకుండా ఒక్క క్షణం అతడు ఆలోచించి ఉంటే ఆమె ఎవరో అప్పుడే అతనికి తెలిసేది. కానీ అప్పుడున్న టెన్షన్లో అతని బుర్ర పనిచేసే స్థితిలో లేదు. ఆమెని వెనక సీట్లో పడుకోబెట్టి తను వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. సెల్ ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు. తర్వాత కారుని తన ఫామ్ హౌస్ వైపు పోనిచ్చాడు. ఓ 20 నిమిషాల ప్రయాణం చేయగానే ఫామ్ హౌస్ వచ్చింది. దాని ముందుకు రాగానే కారు హారన్ కొట్టాడు రిషి. వాచ్మెన్ రంగడు పరిగెత్తుకుంటూ వచ్చి గేటు ఓపెన్ చేశాడు. కారును తిన్నగా తీసుకొచ్చి పోర్టికో ముందు ఆపాడు. అందులో నుండి దిగుతూనే గంగా అని కేక వేశాడు. అతడు ఫ్లైట్ దిగగానే తను వస్తున్నట్టు వాళ్ళకి కాల్ చేసి చెప్పడంతో నిద్ర ఆపుకొని మెలకువతో ఉన్నారు. గంగ అతని పిలుపు విని పరిగెత్తుకొని వచ్చి అతని ముందు నిలబడింది. గెస్ట్ రూమ్ నీట్గా ఉండడానికి సిద్ధంగా ఉందా అడిగాడు. ఉందయ్య గారు, చాలా రోజులైంది కదా అని నేను నిన్ననే శుభ్రం చేశాను. ఎప్పుడూ లేనిది అతడు అలా గెస్ట్ రూమ్ గురించి ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక అతన్ని అయోమయంగా చూసింది. వెళ్ళి తలుపు తెరువు ఆర్డర్ వేశాడు రిషి. అయ్యగారితో పాటు ఎవరో బంధువులు వచ్చినట్టున్నారు అనుకుంటూ వెళ్ళి తలుపు తెరిచి లైట్లు వేసింది గంగ. అతడు ఆమెను ఎత్తుకొని వస్తుంటే గంగ ఆశ్చర్యంతో నోరు కళ్ళు 2 పెద్దగా తెరిచి చూసింది. అతడు ఆమెని గెస్ట్ రూమ్కి తెచ్చి పడుకోబెట్టాడు. ఆ తర్వాత ఏసీ ఆన్ చేశాడు. ఇంకేమైనా పని చెప్తాడేమోనని గంగ అక్కడే నిలబడి అతన్ని చూసింది. ఆమెను చూసి నువ్వెళ్ళు అన్నాడు. నిద్ర మధ్యలో లేవడంతో ఆవలించుకుంటూ వెళ్ళింది గంగ. ఆ లైట్ల వెలుగులో ఆమెను నిశ్చితంగా చూశాడు రిషి. తెల్లగా ముగ్ధ మనోహరంగా ఉన్న ఆమె ముఖానికి చేతులకి చిన్న గాయాలు కనిపించాయి. ఇవి తన కారు ముందు పడడం వల్ల తగిలిన దెబ్బలేనా అనుమానపడ్డాడు. స్పృహలో లేని ఆమె మెడలో సన్నని డైమండ్ నెక్లెస్, చెవులకి డైమండ్ జుంకాలు, ఒక చేతికి లేడీ బ్రాస్లెట్, మరో చేతికి ఖరీదైన వాచ్, ఎడమ చేతి ఉంగరపు వేలికి డైమండ్ రింగ్.
ఇంకా ఖరీదైన మ్యాక్సీ వేసుకొని ఉంది. ఇదంతా చూస్తుంటే ఈమె చాలా రిచ్ లేడీలా ఉంది. ఆమెను ఒక్క క్షణం ఇలా చూసి అంచనాకి వచ్చాడు రిషి. ఇంతలో గేటు బయట కారు హారన్ చప్పుడు వినిపించింది. పడుకోవడానికి వెళ్తున్న వాచ్మెన్ రంగడు వచ్చింది ఎవరా అనుకున్నాడు. అనుమానపడుతూనే వచ్చి గేట్ తీశాడు. కారులో ఉన్న అతన్ని చూసి మీకెవరు కావాలి అని అడిగాడు. రిషి సార్ ఉన్నారా? నేను ఆయన కోసం వచ్చాను. ఆ వచ్చిన అతడు చెప్తూ ఉండగానే రిషి బాల్కనీకి వచ్చి రంగా అతన్ని పంపించు అన్నాడు. దాంతో రంగడు గేటు బార్లా తెరిచాడు. అతడు కారు దిగి తిన్నగా లోపలికి వెళ్ళాడు. ఏంటో ఈరోజంతా నాకు కొత్తగా అనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడూ ఎవరూ వచ్చేవాళ్ళు కాదు. అలాంటిది ఎవరెవరో వస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? స్పృహలో లేకుండా అమ్మాయి ఎవరు? ఆమెని సార్ ఎందుకని ఎత్తుకొని వచ్చారు? సార్కి ఏమవుతుంది? అర్థం కాక ఒకవైపు బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే ఇప్పుడేమో కొత్తగా ఈయన వచ్చాడు. ఈ పూటకి ఇంతేనా? ఇంకెవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? ఇలా ఆలోచిస్తూ ఉన్న రంగనికి ఏమీ అర్థం కాలేదు. గేటు వేసి బుర్ర గోక్కుంటూ వెళ్ళి పడుకున్నాడు. నిద్ర కళ్ళతో ఉన్నాడు. అతని చేతిలో ఉన్న కిట్టును చూడలేదు. చూసి ఉంటే ఇలాంటి అనుమానాలు వచ్చేవి కావేమో. వస్తున్న అతనికి రిషి ఎదురు వచ్చి రారా అర్జున్, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇంత రాత్రివేళ కాల్ చేసి నిన్ను డిస్టర్బ్ చేశాను కదా, నువ్వు వస్తావో రావో అనుకున్నాను అని అతన్ని గెస్ట్ రూమ్కి తీసుకొని వచ్చాడు. నువ్వు కాల్ చేశాక రాకుండా ఎలా ఉంటాను? అయినా ఎవరికి ప్రాబ్లం? ఎందుకు ఇంత రాత్రివేళ కాల్ చేశావు అంటూనే గదిలోకి వచ్చిన అతడు అక్కడ పడుకొని ఉన్న ఆమెను చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. నీకు అమ్మాయిలంటే పెద్దగా పడదు కదా రిషి, అలాంటిది ఈమె ఎవరు? ఇక్కడ ఎందుకు ఉంది? అసలు ఈమెకి ఏమైంది? అంటూ తన కిట్లో నుండి స్టెథోస్కోప్ తీశాడు. తర్వాత చెప్తాను, ముందు చెకప్ చెయ్యి అనగానే ఆమెని చెకప్ చేశాడు అర్జున్. ఈమె గట్టి షాక్తో స్పృహ తప్పినట్టుంది. అంతకు మించి ఆమెకేమీ కాలేదు. కాసేపట్లో ఆమెకు స్పృహ వస్తుంది అని ఏదో ఇంజెక్షన్ చేశాడు అర్జున్. మరి ఈమె ఒంటి మీద ఉన్న దెబ్బలు? తెల్లమొహం వేసుకొని అడిగాడు రిషి. అది నువ్వు చెప్పాలి, నాకెలా తెలుస్తుంది అంటూ భుజాలు కదిలించాడు అర్జున్. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ చూశాక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.